సార్ రాష్ట్రంలో పరిపాలన ఒకవైపేమో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి, లేకపోతే పెట్టుబడులు ఎలా తేవాలి, పరిశ్రమలు ఎలా తేవాలి, కొత్తగా విట్ కంపెనీ అని కానీ విట్ అని పరిశ్రమలు కానీ లేకపోతే యూనివర్సిటీస్ అని కానీ తీసుకురావాలని చూస్తుంటే, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన రప్ప అని ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలి సార్? ఎట్లుంది పరిపాలన సంవత్సరంగా ఏంటి పరిస్థితి? సార్ పరిపాలనా విధానంగా అయితే బాబు గారు అభివృద్ధి చేసుకుంటా సూపర్ 6 హామీలు ఇచ్చుకుంటా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. అందులో తల్లికి వందనం చేసిన దాంట్లో వైసీపీ సానుభూతి పరులు సైతం బాబు గారిని మెచ్చుకున్న పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఇవాళ న్యూస్ చూసాం, కాగ్నిజెంట్ అనేది వస్తుంది. అది వస్తే కనుక 2029 కల్లా మొదటి దశ భాగం కంప్లీట్ చేసి 8,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. ఇంకో పక్క అభివృద్ధి చేస్తూనే నేను రాజకీయం కూడా చేస్తానంటున్నారు గారు బాబు గారు. దీనిలో మాత్రం కొంచెం అలసత్వంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి తన అయ్యుండి ఒక గంజాయి బ్యాచ్ని సరే కొట్టడం తప్పే, నడి రోడ్డులో బహిరంగంగా కొట్టడం రాజ్యాంగపరంగా తప్పే అది. కానీ వాళ్ళు చేస్తున్న నేరాలు తీవ్రమైనవి కాబట్టి వాళ్ళని కొట్టారు. జనాలలో కూడా వాళ్ళకి వ్యతిరేకత లేదు. కానీ వాళ్ళని వెళ్ళి వాళ్ళ కుటుంబీకులను వెళ్ళి ఈయన పరామర్శించడం, గంజాయి బ్యాచ్ని పరామర్శించడం, ఒక బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయేదని అతని ఇంటికి వెళ్ళి విగ్రహావిష్కరణకి వెళ్తా ముగ్గురిని చంపేసుకుంటా వెళ్తాం. ఇవన్నీ చూస్తుంటే తన పోకడ మితిమీరిపోతుంది. కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి దీని మీద తనను గనక ఏదైనా చేయకపోతే కనుక ఇది పెచ్చులీరిపోయి కొంతమందికి ఆయన హీరోయిజంగా భావిస్తున్నారు. తను చేసే పోకడలో ఇప్పుడున్న గంజాయి బ్యాచ్ అయితే ఉన్నారో ఇప్పుడు ఈ 20+ ఉన్నారు చూడండి, అతను ఒక హీరోలాగా భావిస్తున్నారు. అతను చేసే తప్పు అనేది తెలుసుకోకుండా 35+ వాళ్ళు ఏమో తను చేసేది మాట్లాడితే వేరే రప్ప నరకటం అంటే ఏంటి? అది సినిమా డైలాగ్ అంటే ఆ రోజున పట్టాభి గారు మాట్లాడింది బోషోడికి అనే పదం కూడా సినిమాలో డైలాగే కదా. మరి ఎందుకు ఆ రోజు మీరు తనని అరెస్ట్ చేయించి కొట్టించి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి ఇన్ని చేశారు? మీ దాకా వస్తేనేమో సినిమా డైలాగు, ఎదటవాడు మాట్లాడినా ఎదటవాడు అసలు ప్రతిపక్షం అనేది తిరగనివ్వలేదు. తను అంటాడు మా ప్రభుత్వంలో మిమ్మల్ని ఆపామా అంటారు. బాబు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆపింది ఎవరండి? పవన్ కళ్యాణ్ని ఇక్కడ రాష్ట్రంలోకి రానివ్వకుండా ఆపింది ఎవరండి? మీ ప్రభుత్వం కాదా? యువగాళం పాదయాత్రలు ఎన్ని అడ్డంకులు సృష్టించారండి? మీ ప్రభుత్వం కాదా? నేను ఎవరిని ఆపారండి? తాడేపల్లి ఇంట్లో కూర్చొని బాబు గారిని ఇంట్లో నుంచి బయట రాకుండా గేట్లకు తాళ్ళు కట్టేసిన పరిస్థితి లేదండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి మాత్రం తీవ్రంగా ఉన్నాయండి పరిస్థితులు. అంటే సార్ లాండ్ ఆర్డర్ విషయంలో ఇప్పటికే మీరు అన్నట్టుగా ఆయన ఎక్కడ పర్యటనకి వెళ్తున్నా లేదా ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా లాండ్ ఆర్డర్ సెన్సిటివ్గా మారిపోతుంది అక్కడ. ఎందుకంటే ఆ కట్అవుట్లు పట్టుకోవడం కానివ్వండి, లేదా కుర్రోళ్ళు ఆవేశం కానివ్వండి, మొన్న ఇబ్రహీంపట్నంలో ఆ సైకిల్ని పట్టుకొని అంతా విసిరిసిరి కొట్టడం కానీ ఇదంతా చూస్తుంటే ఒక సైకోయిజానికి ఈయన ఇంకా దాన్ని పెంచి పోషిస్తున్నట్టు, లేకపోతే లాండ్ ఆర్డర్ కనుక సవ్యంగా లేదు అంటే ముందు గవర్నమెంట్ ఫెయిల్. ఎందుకంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, ఇవన్నీ చూడాలి అంటే ప్రశాంతత కావాలి. ప్రశాంతత లేకుండా ఇవన్నీ క్రియేట్ చేస్తే గవర్నమెంట్గా నెగిటివ్ టాక్ వచ్చుద్ది అనేది కూడా ఒక ప్లాన్లో భాగం అనుకోవచ్చు అంటారా? అవును సార్, తన ప్లాన్ మాత్రం 100కి 100% అదేనండి. ఈ రాష్ట్రం ఎలాగైనా బాబు గారు అనే ఆయన పరిశ్రమలకు కానీ పెట్టుబడులు తేవడం వల్ల బ్రాండ్ ఆయన పేరు, దేశ విదేశాలు ఆయనకున్న బ్రాండ్. ఆ బ్రాండ్ వలన ఎలాగైనా సరే ఇక్కడికి వస్తాయి. మనం అలజడి సృష్టిస్తే వచ్చే పెట్టుబడిదారుడు పరిశ్రమలు రాకుండా వెనకపోవాలనే ప్లాన్లో భాగమే ఇదంతా. దాన్ని అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలగాలి. ఎలా కట్టడి చేయాలి? ఇలా కళ్ళ ముందు కనపడుతున్నాడు, మీకు ఇచ్చిన పర్మిషన్లో వైలేట్ చేసి వెళ్తున్నాడు. పర్యటనకి 3 కార్లు అనుమతిస్తే 50 కార్లు వేసుకుని వెళ్తున్నాడు. సాక్షాత్తు ఒక దళిత బిడ్డ సింగయ్య కారు కింద పడి చనిపోయాడు. చనిపోతే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి తను హాస్పిటల్కి పంపించమనో హాస్పిటల్కి చేర్పించమనో ముందుకు కదలాలి కదా ర్యాలీ. తను పక్కన పడేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ కూడా మెజారిటీ దళితులు ఆయన వెనకే ఉన్నారు. దాన్ని కడు శోచనీయమండి ఈ విషయం. మెజారిటీ దళితులు ఆయన వైపే ఉన్నారు. మరి ఆయన మతం చూసుకొని ఉంటున్నారా, మరి ఎందుకు ఉంటున్నారో తెలియట్లేదు. కానీ అభివృద్ధి పరంగా చూసుకుంటే మాత్రం అభివృద్ధి కోరుకునే వాళ్ళు దళితులు కొంతమంది 10% బాబు గారి వైపు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారు. రేపో మాపో అరెస్ట్ అయితే అల్లర్లు సృష్టించడానికి సిద్ధంగా మొత్తం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ప్రచారం. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంటూ జరిగితే లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అని వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ సైకోలే. వాళ్ళ బ్యాచ్కి లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి సైకోనే, వాళ్ళ బ్యాచ్ నాయకులు కూడా సైకోలే. కాబట్టి వస్తాయి.
కానీ దాన్ని అదమగల శక్తి ప్రభుత్వానికి ఉండాలి, అదమగల శక్తి ప్రభుత్వానికి ఉండాలి. ఆ ప్రయత్నాల్లో తన ప్రయత్నాలు తను ఉంటే మీ ప్రయత్నాలు మీరు ఉండాలి. ఎందుకంటారేమో భవిష్యత్తు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళీ ఏదో నాశనం చేస్తాడనే జనాల్లో ఆ భావన ఇప్పటికీ ఉంది. దాన్ని మీరు ఇంకా పెంపొందించాలి. కానీ దాని తగ్గి ఒకటండి, సంవత్సరం అయింది ఇప్పటికి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు పరిపాలన విధంగా మాత్రం ఎవ్వరు కూడా, నేను చూసినంత వరకు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చదువుతాను, ఇప్పటి వరకు ప్రభుత్వం మీద నెగిటివ్ ట్రోల్స్ అయితే రావట్లేదు. ఎవరైతే వైసీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళు మాత్రం పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. పథకాలు రాలేదని. మాకు పథకాలు కాదు కావాల్సింది పాలన కావాలి అని మేము అంటున్నాం. అందుకని పథకాల్లో కూడా శాశ్వత పథకాలు కావాలని కోరుకుంటాం. మేము వచ్చే చిన్న సమస్యలు ఉన్నాయి కాదు, అరాకొర 10,000 మాకు అవసరం లేదు. శాశ్వత పథకం, ఒక దళితుడి బిడ్డకి ఒక కారు ఇచ్చాడనుకోండి, ఒక లోన్ ఇచ్చాడనుకోండి, తన కుటుంబం తను అక్కడ బాగుపడిపోతాడు. తన కింద ఉన్న ఒక చిన్న ఫ్యామిలీని ఎవరో వాళ్ళకి సాయం అందుకుంటాడు, అడ్డుపడతాడు. అంతేగాని నువ్వు 10,000 ఇచ్చావు, 12,000 ఇచ్చావు, 18,000 ఇచ్చావు, ఇది మాకు అనవసరం. ఇప్పుడు ఇంకోటి అండి, తల్లికి వందనం ఆ రోజున అమ్మఒడు వేశారు. వాళ్ళు ఫస్ట్ 15,000 వేశారు, తర్వాత 14 వేశారు, 13 వేశారు. బాబు గారు 13 వేశారు. ఎంతమందికి ఉంటే అంతమందికి వేశారు. ఎంతమందికి ఉంటే అంతమంది, డజన్ మందికి కూడా వేశారు. ఇది ఒకే కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు 13,000 ఎందుకు వేశారని అడుగుతున్నారు. మీరు వేసింది 13,000, బాబు గారు వేసింది 13,000. కానీ ఇక్కడ 13,000 మీరు వేసిన దానికి మేము వేసిన దానికి తేడా ఉంది. మేము ఎంతమంది ఉంటే అంతమందికి వేసాము. వాళ్ళు ఇద్దరికని చెప్పి ఒకరికే వేశారు. ఒకరికి వేసింది కూడా 3 సంవత్సరాలు వేశాడు. వాళ్ళు ఇప్పటికే 1 సంవత్సరం ఎగ్గొట్టారని చెబుతున్నారు. మేము ఒకటే చెబుతున్నాం, తల్లికి వందనం వేసింది మాకు కరెక్ట్ అయిన టైంలో వేశారండి బాబు గారు. సంవత్సరం గడిచిందని మీరు అనుకుంటున్నారు, సంవత్సరం మొదట్లో వేశారని మేము అనుకుంటున్నాం. నా పిల్లలు చదువుకున్నారని, 2 పిల్లలు, నా 2 పిల్లలకి రావు అనుకున్న ఈ సంవత్సరం నేను. ఎందుకంటే నేను మా పెద్ద కుమారుడికి రేషన్ కార్డులో ఉన్న ఆధార్ కార్డు సస్పెండెడ్ అండి. మా వాడికి 2 ఆధార్ కార్డులు ఉంటే ఒకటి సస్పెండ్ ఆధారాలు ఉంటే బయోమెట్రిక్ పడదు, తనకు రాదనుకున్నాం. గత ప్రభుత్వంలో 3 సార్లు వాలంటీర్లను పెట్టుకుని తిరిగిన మా వాడికి 8 సంవత్సరాలు ఇప్పటికీ కార్డులు ఎక్కలేదండి. మొన్న రేషన్ కార్డులు మార్పులు చేర్పుల్లో ఎక్కించాను, ఇంకా కార్డు రాదేమో ఇద్దరికి అనుకున్నా. కానీ జీవోలు ఇచ్చిన మాదిరిగా రేషన్ కార్డులో తల్లిదండ్రులు ఉండి చాలు, పిల్లలు లేకపోయినా సరే ఇచ్చేస్తామన్నాడు. బాబు గారు అన్నమాట ప్రకారం ఇచ్చి తీరారు. నా కొడుకులకి ఇద్దరికి రావనుకున్న సమయంలో ఇద్దరికి 26,000 ఇచ్చారు. అవి నాకు ఎలా ఉపయోగపడింది అంటే, నేను రోజువారీ పనులు చేసుకుంటానని రాడ్ బెండింగ్ పని చేస్తాను, రోజువారీ కూలి పనులకు వెళ్తూ ఉంటాను. మా 2 పిల్లలకు ఫీజులు కట్టేశాను. ఒకే ఒక టర్మ్ ఫీజు కట్టాలి అంతేగా. అదే కనుక ఆయన వేసి ఉంటే జనవరిలో వేసేవాడు. ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుంది అయ్యి, సంక్రాంతికి పనులు లేక పండగలకు అటు ఇటు వెళ్తానికి ఏదైనా పప్పులు అనుకోవడం. ఇప్పుడు నా పిల్లలకి డ్రెస్సులు, షూలు అన్నీ నేను కొంచెం చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతాను, అన్నిటికీ ఉపయోగపడి ఒక్క టర్మ్ ఫీజు కడితే అయిపోతున్నాను. గవర్నమెంట్ పరిపాలన విధంగా అయితే బాగానే ఉంది. కానీ శాంతి భద్రతల విషయంలో చాలా కొంచెం వంగలపూడి అనిత గారు ఇంకా కొంచెం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.